తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సమర బేరి అయితే మోగబోతోంది. రేపు ఈ సమయానికల్లా ఎన్నికలకు సంబంధించిన తేదీ కూడా ఖరారయ్యే అవకాశం అయితే గట్టిగా ఉన్నట్లయితే మనకి వార్తలు చూస్తే తెలుస్తోంది. ఈ నెలాఖరులోనే స్థానికల ఎన్నికల షెడ్యూల్ అని కూడా మనకు వార్త కనబడుతోంది. రేపు కేబినెట్ భేటీలో పోలింగ్ తేదీలపై స్పష్టత. సో రేపు సోమవారం జరగబోయే కేబినెట్ భేటీలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన డేట్లు కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. సో గతంలో మొన్నటిదాకా మంత్రి సీతక్క కూడా దానికి సంబంధించి వాళ్ళకు సంబంధించిన అనుచరులకు నాయకులకైతే ఆల్రెడీ దిశానిర్దేశం చేసిరు. ప్రజలకు దగ్గరగా ఉండండి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతాయని చెప్పేసి ఇప్పుడు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చెప్పినటువంటి సందర్భం చూస్తున్నాం మనం. అయితే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగానే చాలామంది ప్రెడిక్ట్ చేస్తున్నట్టుగానే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే ముందు నిర్వహించే అవకాశం అయితే కనబడుతోంది. సో సింబల్తో జరిగే ఎన్నికలకు ముందు వెళ్ళడం ద్వారా కాంగ్రెస్ ఇన్ని గెలిచింది, బీజేపీని గెలిచింది, బీఆర్ఎస్ ఇన్ని గెలిచిందని చెప్పుకోవడం ద్వారా వాళ్ళను ఉపయోగించి క్షేత్రస్థాయిలో సర్పంచ్లను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేయొచ్చు. 10 గెలిస్తే 10 ఎంపీటీసీ 10 జెడ్పీటీ స్థానాలు చేస్తే 10 జెడ్పీటీసీ స్థానాల పరిధిలో సర్పంచ్లను మనం కూడగట్టుకోవచ్చు గ్రామీణ స్థాయిలో అని చెప్పేసి అయితే కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టుగా మనం ఈ స్ట్రాటజీ చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికిప్పుడు గ్రామ స్థాయిలో సర్పంచ్లను గెలిపించుకునే పరిస్థితి లేదు. గ్రామ స్థాయిలో సర్పంచ్లంతా కూడా సింబల్తోటి నిలబడరు కాబట్టి ఎటు గెలిస్తే అటు గుంజుకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తద్వారా బల నిరూపణ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలంటే ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకున్నాక ముందుకు పోవాలని అయితే కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టు కనబడుతుంది. మనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే సంచలన కామెంట్లు చేసినట్టుగా కూడా మనకు కనబడుతుంది. ఇక్కడ దాదాపుగా సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ 5,817 ఇక్కడ రాస్తా 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. సో రాష్ట్రంలో 5,817 ఎంపీటీసీ స్థానాలు, 570 జెడ్పీటీ స్థానాలు. జెడ్పీటీసీ సో 5,817 ఎంపీటీ స్థానాలు, 570 జెడ్పీటీ స్థానాలు ఉన్నాయి. అయితే జెడ్పీటీ స్థానాలు పెరిగినాయి, ఎంపీటీసీ స్థానాలు అయితే తగ్గినాయి కొన్ని జాగాలలో. ఎందుకంటే కొన్ని గ్రామాలు మున్సిపాలిటీల విలీనం కావడంతో ఎంపీడీ మండల పరిషత్ స్థానాలు అయితే కొంతవరకు అయితే తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. అనేక గ్రామాలు మున్సిపాలిటీ కలవడం ద్వారా. సో ఇక్కడ సర్పంచ్ ఎన్నికలు కూడా మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ బ్యాలెట్ పేపర్ ముద్రణ అయిపోయింది. ఒకటి పింక్ కలర్లో ఉంటుంది సర్పంచ్ది, వార్డు మెంబర్దేమో వైట్ కలర్లో ఉంటుంది. రెండింటి మీద నోటా ఆప్షన్ ఇస్తారు. ఈసారి సర్పంచ్ ఎన్నికలకు కూడా నోటా ఆప్షన్ ఇస్తారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 12,815 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,815 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రభావం కూడా ఇన్ని గ్రామాల మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక గ్రామాలలో ఈ ఎన్నికల హడావిడైతే కొనసాగుతుంది. 12,815 గ్రామ పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రంలో. కొత్త గ్రామ పంచాయతీలు కొన్ని ఏమైనా అటు ఇటు అయితే సో గతంలో ఎన్నికలు జరిగినటువంటి లెక్కల ప్రకారం అయితే 12,815 గ్రామ పంచాయతీలు, 570 జెడ్పీటీసీ స్థానాలు, 5,817 ఎంపీటీ స్థానాలు ఉన్నాయి. సో దీంట్లో ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది ఈ లెక్క మీకు రాసిన కదా వీడియో వస్తున్న వాళ్ళు. 5,517లకి వెళ్ళి ఎంపీటీ స్థానాలు ఏ పార్టీ ఎన్ని గెలుస్తుంది, 570 జెడ్పీటీసీ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం అయితే ఉంది. దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓవరాల్గా మనం ఒక అంచనాకైతే రద్దాం, ఒక సర్వేనైతే మనం వైడి న్యూస్ వేదికగా ఎన్నికల చేలోపడ చేద్దాం. సో ఓవరాల్గా ఏ పార్టీ లీడ్లో ఉండే అవకాశం ఉంది, ఈ స్థానాల గెలుపును ఆధారంగా గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల ఎన్నికలను కూడా మనం కొంత అంచనాకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఎంతమంది బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ అయితే జరుగుతుంది, రెండింటికి నోటా. ఇక ఒక్కసారి పూర్తి వివరాలు చూద్దాం. సో రాష్ట్రంలో ఈ నెలాఖరులోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే స్పష్టం చేశారు. సోమవారం జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఎన్నికల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలిపారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో నేడు మంత్రి సమావేశమైతే అయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని సూచించారు. నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటుండు. ప్రజా సమస్యలకు మొదటి ప్రాధాన్యతనే మీకు మొదటి ప్రాధాన్యతగా మీకు ఓటేస్తారు, లేకపోతే ఓట్లేసే అవకాశం అయితే లేదు. ఎన్నికలు రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి
మీ గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం అవ్వాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ఆయా గ్రామాల్లో ఉన్న ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని తేల్చి చెప్పారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేయాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అయితే వెల్లడించారు. ఆల్రెడీ ఏ ఊర్లల్లో ఏ రిజర్వేషన్ వస్తే ఏ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంది, ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ క్యాండిడేట్ కానీ ఆపోజిట్ పార్టీలే కానీ మన పార్టీలే కానీ అన్నట్టుగా అన్ని పార్టీలు అయితే లెక్కలు వేసుకుంటాయి. సో వాళ్ళని ప్రసారం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాయి. సో ఆల్రెడీ ఎన్నికల చదరంగం అనేది మొదలైపోయినట్టే చెప్పుకోవచ్చు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు దరిచేర్చడం జరిగిందని, వారం రోజుల్ని అర్హులైన వారు రైతులందరికీ రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. మీ గ్రామంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించడమే కాదు, వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా మీరే చూసుకోవాలని కార్యకర్తల నాయకులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే సూచించారు. అయితే ఇక్కడ చాలా వరకు గ్రౌండింగ్ అయితే అది వేరే సమస్య. కానీ మొత్తానికైతే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అయితే రేపు రాబోతోంది. రేపు వచ్చిన తర్వాత పూర్తి షెడ్యూల్ సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.